విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 14 లక్షల మంది ఓటు వేశారు. మీ అందరినీ దేవుడు దీవించుగాక. తెలుగు ప్రజలారా, రండి, ప్రార్థించండి, మనం పోరాడదాం. ఇప్పుడు ఈవీఎంలు ఎలా ప్రొటెక్ట్ చేయాలి అన్నది మేమేమో ఆర్ఓ గారు డాక్టర్ మల్లికార్జునరావు గారికి, అబ్జర్వర్ శర్మ గారికి నేను ఇన్ రైటింగ్ లెటర్ ఇచ్చాను 14ని. మాకు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఉన్న రూములు వెబ్ సిసిలో మేము లైవ్ చూడడానికి మాకు యాక్సెస్ ఇవ్వండి, లింక్ కనెక్షన్ పాస్వర్డ్ ఇవ్వని అంటున్నారు. నేను ఇన్ రైటింగ్ ఇచ్చారు, మేము ఇవ్వమని. ఎందుకు ఇవ్వట్లేదు అనుమానం రాదా? ఏమనంటే మా ప్రొటెక్ట్ చేస్తున్నాం సార్ అంటున్నారు. ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, సిఆర్పిఎఫ్, లేదా స్టేట్ గవర్నమెంట్ పోలీసులు, ఏది ఎలక్షన్ అఫీషియల్స్. వీళ్ళని ఎవరైనా నమ్ముతున్నారా? వాళ్ళలోనే కొంతమంది చెప్పారు, సార్ మీరు గెలిచారు, లక్షల మంది ఓట్లేశారు, మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు, అందుకే బీజేపీతో కలిసినందుకు భరత్ టీడీపీ బీజేపీకి ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది. అప్పుడు 4,30,000 పడింది, ఇప్పుడు 3 లక్షలే పడి ఉంటాయి. ఝాన్సీ అంటే ఎవరికి తెలీదు. అప్పుడు జగన్ వేవ్ ఉన్నప్పుడు 4,40,000 పడ్డాయి, ఇప్పుడు 2 లక్షలు దాటలేదు అని ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మరి 14 లక్షల్లో ఒకరికి 3, ఒకరికి 2 ఇచ్చేసిన ఇంకా 9 లక్షలు ఉన్నాయి కదా. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అందరం ఫైట్ చేసాం. వారు కూడా నాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు, మేము ఎందుకు కలిసి పోరాడుతున్నాం? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి, విశాఖపట్నం బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ చేయడానికి, ఎకానమీని డెవలప్ చేయడానికి, పార్లమెంట్ని కాపాడి అందరికీ శాంతి తీసుకురావడానికి. కనుక తెలుగు ప్రజలారా, ప్రార్థించండి, పోరాడండి. ఈవీఎం వెబ్ లైవ్ లింకులు మనకి ఇచ్చేటట్టు ఆర్ఓ గారు ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే ఆన్సర్ లేదు. ఇచ్చినందువల్ల వారికి నష్టం ఏంటి? మేము ఎక్కడున్నా ఇది వాచ్ చేస్తాం కదా. మేము వెళ్ళి ఓట్లు లోపలికి వెళ్ళడానికి లేదు. ఈవీఎంలు 7 డిఫరెంట్ రూమ్లు, ఎస్కోట్ది అయితే విజయనగరంలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లో పెట్టారు. ఇక్కడైతే 6 నియోజకవర్గాలు 6 డిఫరెంట్ బిల్డింగుల్లో. కనుక లైవ్ లింకులు ఇమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది 48 గంటల్లో మేము చెప్తాం. ఇమీడియట్ గా వారు లైవ్ లింక్ ఇచ్చినట్టు మీడియా మిత్రులు అర్థం చేసుకోండి సీరియస్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. Let us work together to fight together to save democracy, protect democracy, and double the economy and solve the problems of the country, starting with Visakhapatnam and Telugu states. Thank you very much.